जय बाबा। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। అవతార్ మెహర్ బాబాకి జై. అందరి హృదయాల్లో ఉన్న ప్రీతమ ప్రభువుకి హృదయపూర్వకంగా జై బాబాలు. అవతార్ మెహర్ బాబా నామాన్ని స్మరించడం, దివ్య ప్రీతముడైనటువంటి ఆ అవతారుడి యొక్క రూపాన్ని దర్శించడం అనేది మహద్భాగ్యం. బాబాయే చెప్పారు, నాకన్నా నా నామము గొప్పది అని. అనంత శక్తి జ్ఞానానందుడి యొక్క నామం. బాబా ఎవరు అంటే సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడే అని సర్వమతములు చెప్పుచున్నవి. ఆ తండ్రిని నేనే అని చెప్పారు. అంటే ఉన్నది, ఆధారమైనది, శాశ్వతమైనది, అవిభాజ్యమైనది ఉన్నది భగవంతుడే, అది బాబాయే. సమస్త విశ్వానికి మూలమైనటువంటి ఆ సత్యము స్వరూపం ధరించి వస్తే అది మెహర్ బాబా. సత్య స్వరూపుడు, యథార్థమైనటువంటి వాడు, యథార్థ అస్తిత్వం అవతార్ మెహర్ బాబా. ఆయన అవతరించి వచ్చిన ప్రతిసారి మనకి చెప్పేదేంటి? నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. ప్రేమ ఒక్కటే మీ యొక్క యథార్థమైనటువంటి స్థితిని, అంటే మిమ్మల్ని నన్నుగా మార్చగలిగేటటువంటిది యథార్థమైన అస్తిత్వం ఏదైతే ఉందో దానిని అనుభవంలోకి తేగలిగినటువంటి శక్తి ప్రేమకే ఉంది. నన్ను ప్రేమించండి అని అవతరించి వచ్చిన ప్రతిసారి దివ్య ప్రీతముడు చెప్పేటటువంటి గొప్ప సందేశం ఏమిటి అంటే భగవంతుణ్ణి ప్రేమించండి. నేనే రాముడును, నేనే కృష్ణుడను, నేనే క్రీస్తును, ఇప్పుడు మెహర్ బాబాగా అవతరించి వచ్చాను అని చెప్పారు. అసలు ఎలా ప్రేమిస్తాము, ఎందుకు ప్రేమిస్తాము అంటే బాబా ఉన్నతోన్నతుడు. ఇప్పుడు మనం ఒకరింటికి వెళ్ళాం అనుకోండి, మన చుట్టాలింటికే వెళ్ళాం, వాళ్ళు అవమానించారు, దూషించారు, మళ్ళీ మనం వెళ్తామా? వెళ్ళడానికి ఇష్టపడతామా? లేకపోతే లేదు, మనకున్నంతలో మనం ఇంట్లో ఉందంగానే అక్కడికి వెళ్ళొద్దని నిర్ణయం తీసుకుంటాం. బాబా ఏమంటున్నారు? ఎవని గతమైతే పూజింపబడుతుందో, ఎవని ప్రస్తుతం విస్మరించబడుతుందో, ఎవరి భవిష్యత్తు రాకకే ఎదురు చూడబడుతున్నదో ఆ దివ్య పురుషుడను, ఆ తండ్రిని నేనే అంటున్నాడు ఆయన. అంటే ప్రతి ప్రస్తుతము కూడా విస్మరించబడుతుంది, వచ్చిన ప్రతిసారి కూడా అవమానించబడతాడు, అవతరించి వచ్చిన ప్రతిసారి అతన్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉంటాం. ప్రతి అవతారంలో కూడా జీసస్గా వచ్చినప్పుడు సిలువ వేశారు, రాముడిగా వచ్చినప్పుడు అతని అవమానాలు అతనికి రాజు అయ్యుండు కూడా అతను పడినటువంటి ఆ బాధలు దేనికోసం? ఇదంతా కూడా అంటే తన సృష్టిపై ఉన్నటువంటి ప్రేమ మనకు అక్కడే అర్థమవుతుంది. అంతటి వాడు ఇంత భారాన్ని, బాధ్యతని తన భుజాన వేసుకొని ప్రతిసారి అనంతుడైనటువంటి వాడు పరిమిత దేహంతో భూమిపైకి దిగొస్తున్నాడే, ఇంతకన్నా గొప్పదైనటువంటిది ఏదుంది? సర్వానికి అధిపతి, సమస్తము సాధ్యం అయినటువంటి వాడు, సర్వానికి అధికారి, దేవాది దేవుడు, సద్గురువులే పూజించినటువంటి వాడు, సత్యంతో ఏకమైనటువంటి వారు, సద్గురువులు పూజించినటువంటి వాడు, ఇంకంతకన్నా ఉన్నత స్థితి ఉందా? అలాంటి ఉన్నతోన్నతుడు ఎందుకు అతను అయ్యాడు అనుకుంటే అతని ఆ ప్రేమతో అతను వచ్చినటువంటి ఆ అవతార రూపం.
ఆ ప్రేమమయుడు, ప్రేమమూర్తి మనకందించినటువంటిది ప్రేమ. ఆయన ప్రేమ ముద్ద, ప్రేమ స్వరూపుడు. ఈరోజు ఒక సందర్భంలో చెప్తారు, ఆంధ్ర పర్యటనలు అవుతుండేటప్పుడు ప్రతి దర్శనంలో కూడా బాబా దగ్గరికి వేలాది మంది వస్తారు కదా. దివ్య ప్రీతముడు, అవతార పురుషుడు, దేవదేవుడు అతను దర్శనం ఇస్తున్నాడు అంటే ఆ ప్రేమికులు పిలుపు విని ఎంతోమంది వస్తారు. ఆయన దేవుణ్ణి దర్శించుకోవాలి. సాక్షాత్తు ఆయన రూపధారిగా వచ్చాడు అంటే చూద్దాం అనుకునైనా పరిగెడతాం కదా. అలాగ వస్తున్నటువంటి వాళ్ళు ఎక్కడ దర్శనమిచ్చినా, ఏ ప్రాంతంలో దర్శనమిచ్చినా సరే ఒక వ్యక్తి ఫాలో అవుతూ వస్తున్నాడు ప్రతి దగ్గరికి కూడా. బాబాకి ఆ వచ్చినటువంటి ప్రేమికులు, ఆంధ్ర ప్రేమికులు తెస్తున్నటువంటి దండలట ఎంత అందంగా ఉన్నాయంటే, చెంకీ దండలు, డబ్బులతో దండలు, చక్కనైనటువంటి అందమైనటువంటి పువ్వులతో దండలు, పూసలతో దండలు, బంగారు తీగలతో దండలు అంతలాగా ఉన్నాయట. అలాంటి ఆ దండలు ఆ మెడలో వేస్తూ ఉంటే ఇతను వెళ్ళిన ప్రతిసారి అతని దృష్టి ఎక్కడుండేది అంటే, ఆహా, ఆ దండలు ఎంత అదృష్టం చేసుకున్నాయి, అబ్బబ్బబ్బా, బాబా బుగ్గల్ని తాకుతున్నాయే ఆ పువ్వులు, ఆ చెక్కిల్ని తాకుతున్నాయే, అతన్ని అలాగా అంటే స్పర్శించి అతనితో ఉంటున్నాయే అని ఆ దండలను చూస్తూ ఉన్నాడట. ఈ దర్శనం అయింది. మళ్ళీ మరుసటి రోజు బాబా ఇంకో దగ్గర దర్శనానికి వెళ్ళారు, ఇవ్వడానికి వెళ్ళారు. ఆ దర్శనం ఇస్తున్న క్రమంలో ఈయన బాబాని దర్శించుకోవడానికి వెళ్ళాడు. అక్కడ కూడా ఇదే ఆలోచన, అబ్బబ్బా, బాబా దండలు ఎంత బాగున్నాయో, ఆ పువ్వులు ఎంత అదృష్టం చేసుకున్నాయో, బాబాని తాకుతున్నాయి, బాబా చెంపల్ని ముడుతున్నాయి అని ఆదింట్లో ఉంటూ నాకు ఒక దండిచ్చినా బాగున్ను అని దర్శనంకి వెళ్ళిన ప్రతిసారి అతను అనుకుంటా ఉన్నాడు. అయితే దర్శన కార్యక్రమాలు ముగిసిపోయాయి ఆ రోజుతో. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాకపోతే ఆ ప్రేమను ఎందుకు కోరుకోవాలో మనకు తెలియాలంటే రిపీటెడ్గా మనం వింటుండడం, వింటుండడం, అది లోపల బాబా మనకి ఆ ప్రేమ అనుభూతి కలిగించాలని తప్పించడమే. అయితే ఆ దర్శనాలు అయిపోయినాయి. అయితే చాలా అప్సెట్ అయిపోయాడు. ఎందుకు దండ దక్కలేదు, ఇవ్వలేదు, బాధపడ్డాడు, వెళ్ళిపోయాడు. అయితే బాబాకి రెస్ట్‌కి రూమ్ ఇస్తారు కదా. అక్కడ ఏ ఇంటికి ఇచ్చారో ఆ ఇంటికి చేరిపోయిన తర్వాత దర్శనం అయిపోయాకటండి బాబా ఎంత అలసటగా ఉండేవారో తెలీదట. మా అంటే అతని చెమటలతో అలా ఈరుచి దాన్ని వర్ణిస్తారులేండి. అయితే ఆ దండలన్నీ తీసేస్తున్నారు కదా. బాబా ఈరుచికి చెప్పారు, పలానాలాగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని పిలమని చెప్పారు. అంటే ఎలాంటి పోలికలో ఎలాగుంటారో బాబా చెప్తే ఈ రుచికి అర్థమైపోద్ది కదా, బాబా ఏది చెప్తే అది. అయితే బయటికెళ్ళాడు. అక్కడ మా కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళతో పలానా పోలికల్లో ఉన్న వ్యక్తి బాబా పిలుస్తున్నారంటే, ఓహో అతనా, పలానా వీధికి సంబంధించినటువంటి వాడని ఎవరినో కౌరు పెట్టి ఆయన రప్పించారు. వచ్చాడు. వచ్చిన తర్వాత బాబా నిన్ను పిలుస్తున్నారు. ఇంకా ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. బాబా పిలుస్తున్నారంటే అది ఆనందమే కదా. బాబా మళ్ళీ గుర్తుపెట్టుకొని పిలిచారు, రమ్మని అన్నారు అంటే అది ఆనందమే కదా. సో హ్యాపీగా వచ్చాడు. ఎప్పుడైతే బాబా రూమ్‌లోకి ఎంటర్ అయ్యారో బాబా అక్కడున్నటువంటి దండను అతనికి ఇచ్చారు. ఇంకా అతను ఇది ఎందుకు జరుగుతుందో ఇదంతా ఈ రుచికి తెలీదు. ప్రత్యేకించి అతన్ని పిలిచారు, దండిచ్చారు. ఇమ్మన్నారు, ఇచ్చారు. బాబాయే ఇచ్చారు. సో, అది పట్టుకొని అతను ఎళ్ళిపోయాడు. ఎళ్ళిపోతే ఆ బయటికెళ్ళిన తర్వాత ఈ రుచికి ఆయన చెప్పాడంట, నేను ప్రతిసారి కూడా నేను బాబాని చూస్తే ఇలాగ అనుకున్నాను. బాబా కరుణించాడు. ఆ దండను నాకిచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడాయన. అయితే ఈ రుచి అంటారు, అతను అంతగా అంటే బాబా ఏది అడిగినా ఇచ్చేస్తారు. హృదయ లోతుల్లోంచి ఏది అడిగినా ఆయన ఇచ్చేస్తారు. ఆయన సర్వసమర్థుడు, మహాదేవుడు, సర్వసమర్థుడు, సర్వప్రదాత. అయితే ఇచ్చేస్తారు. అడిగింది అతను ప్రేమ అడిగుంటే అంతలాగా వచ్చిన ప్రతిసారి కూడా దండిస్తే బాగున్ను, దండిస్తే బాగున్ను, దండిస్తే బాగున్ను అనుకున్నాడు కదా. అదే బాబా ప్రేమనే కోరితే ఎంత బాగున్నో అని ఈరోజు చెప్తూ ఇది ఎక్కడ చెప్పారు ఈ కథని? అక్కడ మండలి హాల్‌లో
బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత ఇది జరిగిన విషయాన్ని అక్కడికొచ్చినటువంటి ప్రేమికులందరికీ కూడా బాబా చెప్తున్నారు. మనం కూడా అక్కడే ఉన్నామనుకోండి, ఇప్పుడు మనకి కూడా చెప్తున్నారు కదా! అయితే అక్కడ ఉన్నటువంటి ఒక అమ్మాయి అటండి ఇంకా ఏడుస్తూ ఉందట. ఇది చెప్తుంటే కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకొని ఏడుస్తా ఉంది. ఏడుస్తూ ఉంటే అంటే ఆళ్ళింకెళ్ళిపోతారు. ఇక్కడ ఆ రోజు ఇంకా మెహరాజాదును విడిచిపెట్టి వెళ్ళిపోతారు. బాబా ఈరోజు అనుకుంటున్నారు, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు కదా! అందుకే ఆమె ఏడుస్తుందేమో అని ఆమెను ఓదార్చారట. అంటే నేను తప్పు చేశాను అన్నదట ఆమె. ఏమైందమ్మా అని అడిగితే, నేను బాబా ప్రేమను అడగాల్సింది. కానీ బాబా దర్శనమిస్తే బాగున్ను, దర్శనమిస్తే బాగున్ను అని వచ్చిన్నుంచి నేను బాబాని అతని దర్శనాన్ని అడిగాను. నాకా చైర్‌లో కూర్చొని బాబా దర్శనమిచ్చారు అని అందట. దీన్ని చెబుతూ ఈరోజు అంటారు. ఎప్పుడూ కూడా అడగాల్సిందేటి అంటే బాబా ప్రేమనడగండి. కోరుకోవాలి అంటే బాబా ప్రేమను కోరుకోండి. ఎందుకు? ఇక్కడికొద్దాం మనం. ఎందుకు? బాబా ప్రేమనే ఎందుకు కోరుకోవాలి? నిజానికి మనకంటూ ప్రాపంచికంగా నడవటానికి ఎన్నో లక్ష్యాలు. మనకు బోలెడు లక్ష్యాలుంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అసలు జీవిత లక్ష్యం, పరమార్థం మనకి తెలియదు. కానీ బాబా చెప్తున్నారు కదా! జీవిత లక్ష్యం భగవంతుడిని ప్రేమించడం. అసలు ఎందుకు పుట్టామిలాగా? ఎందుకు ఈ జన్మొచ్చింది? ఎందుకు ఈ మానవ దేహం ఇవ్వబడింది? ఉత్కృష్టమైనటువంటి ఈ దేహం ఇంత సృష్టిలో ఎక్కడ ఇ ఇంకే దగ్గర లేదు. అన్ని జంతువులు, మొక్కలు అన్నిటికన్నా గొప్పదైనటువంటి దేహం ఎందుకొచ్చింది? ఈ 84,00,000 జన్మలో ఇక్కడ ఇదెందుకుంది? అనేటటువంటి అసలు విషయాన్ని మనం మర్చిపోయాం. కానీ మన తండ్రి మనకి చెప్తున్నాడు, నీ జీవిత లక్ష్యం భగవంతుణ్ణి ప్రేమించడం అని. నాకు ఇది చెప్తుంటే ఒకటి గుర్తొస్తుంది. చిన్నతనంలోని ఇప్పుడున్నటువంటి వాళ్ళందరిలో ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి. మా మదర్ నన్ను ఒక షాపుకి పంపించారు. ఎళ్లి కొన్ని సామాన్లు తీసుకురమ్మని చెప్పి షాప్‌కి పంపించారు. ఈ షాప్‌కెళ్ళేటటువంటి క్రమంలో ఒక గారడీ అవుతుందక్కడ. ఈ నోట్లోంచి డబ్బులు తీయడం, ఆ డబ్బుల డబ్బా గలగల్లాడడం, అది ఆశ్చర్యపోతూ నన్ను నేను మరిచిపోయి అందులో మునిగిపోయి అక్కడ ఉండిపోయాను నేను. చాలా టైం ఆళ్ళు అప్పటికప్పుడే చెట్టుని పుట్టించేసి, మామిడి చెట్టుకి పళ్ళు కాయించేసి ఏవేవో చేసేవారు. అప్పుడుండేవి. ఇప్పుడు లేకపోవచ్చు గానీ, నా ఏజ్ ఇంకా నాకన్నా పెద్దవాళ్ళు మన గ్రూప్‌లో ఉంటే వాళ్ళకి అర్థమవుతది. అందులో ఉండిపోయాను. మా ఫాదరొచ్చారు. "అమ్మ ఇక్కడ ఉండిపోయావేంటి? అమ్మ నీకేం చెప్పింది?" అని. మర్చిపోయాను పూర్తిగా. ఏటి చెప్పిందో గూడా మర్చిపోయాను. మళ్ళీ మా నాన్నగారొచ్చి చెప్పిన తర్వాత షాప్‌కెళ్ళి మళ్ళీ ఇంటికెళ్ళాను. సో, మన పరిస్థితి ఇప్పుడు అలాగే ఎలా ఉందంటే ఎందుకొచ్చామనేది మర్చిపోయాం. పూర్తిగా మునిగిపోయే ఉన్నాం. కానీ మన తండ్రి వచ్చాడు. యథార్థమైనటువంటి మన దివ్య ప్రీతముడొచ్చాడు. ఒరేయ్ బాబు! ఇదిగో ఇలా వచ్చి నీ ఇంటిని విడిచిపెట్టొచ్చావు. ఒక పని మీదొచ్చావు నువ్విక్కడికి. ఆ పనిని మర్చిపోయావు. పొడమికి ఒక పని మీదను పయనమైతే మరచితినా మందిరంబు భాస్కర్ రాజు గారు రాసింది. ఒక పని మీదొచ్చావు అని గుర్తు చేసి ఎవరు సాక్షాత్తు యథార్థమైనటువంటి సత్యమేదైతే ఉందో ఆ సత్యమే శరీరాన్ని ధరించి నీ దగ్గరికొచ్చి ఏ రకంగా చెబితే అర్థమవుతుందో ఆ స్థాయిలో ఆయన దిగి మనకి చెప్పి ఇదిగో అక్కడికి చేరుకోవాలి అనుకుంటే ఇలా ఇందులో ఉంటూనే నువ్వు భగవంతుణ్ణి ప్రేమించు. అలాగైతేనే అది సాధ్యమవుతుంది. లేదు అంటే ప్రాపంచిక బంధనాల్లోనే చిక్కడిపోతావు అని చెప్తున్నాడు. అంటే ఎంత దినిగా మనకు ఆ తండ్రి మనకెంత మన స్థాయిలోకొచ్చి మనం అనుకుంటాం. మరి ఇంక ఉన్నవన్నీ ఎలా నడుస్తాయి? ఉన్నవన్నిటిని కూడా ఎలా నడుపుకుంటాం? మరి బాబాకు అడగకపోతే ఎలాగా? కానీ ఎప్పుడైతే మనం బాబా ప్రేమను అడుగుతామో అటండి, ఆ ప్రేమ, ఆ దివ్య ప్రేమ మనకి గాని ఇవ్వబడితే, అదే మనకి మార్గం చూపిస్తది. ఎందుకు? ఒక మహావృక్షానికి మూలాన్నే పట్టుకునేటప్పుడు, ఆ వేరునే పట్టుకునేటప్పుడు సమస్త వృక్షము నీదే అవుతుంది అంటారు. అంటే ఆకు వేరు ఒక పండు కొనాలంటే డబ్బులు చెల్లించాలి. లేకపోతే ఒక ఆకు కావాలంటే డబ్బులు చెల్లించాలి. లేదు అంతా నీదే. బాబా అదే చెప్తున్నారు. మనం బాహ్యంగా చూస్తా ఉంటాం. ఈ వ్యక్తి అయితే ఓకే. ఈ వ్యక్తి నాట్ ఓకే. ఈళ్ళు మంచోళ్ళు, ఈళ్ళు చెడ్డోళ్ళు. ఇది ఇది మనం చూసి ప్రేమించేటటువంటి ప్రేమ.
కానీ బాబాది ఒక వ్యభిచారిణికి సైతం బాబా దగ్గర ఇతర దేశాల్లో బాబా ఉండేటప్పుడు బాబా అందానికి మంత్రముగ్ధులైపోయి ఇద్దరు ఆడవారు బాబా వెళ్ళినంత వరకు వెంటబడుతూ వెళ్తూ బాబా ఉన్నటువంటి ఆ స్థలంకి వెళ్ళినప్పుడు తిరిగి బాబా దర్శనమిచ్చి పక్కన కూర్చోపెట్టుకొని చూపించినటువంటి ఆ ప్రేమ, ఆ స్పర్శతో వాళ్ళు పునీతమైపోయి బాబా పాదాల మీద పడి బాబాని అంత దినిగా కన్నీళ్ల పర్యంతం బాబాని చూస్తూ ఉండిపోయారు. ఒక తాగుబోతు బాబా దగ్గరికి వస్తే ఈరోజు అనుకుని వీడు మంచోడు కాదు బాబా, వీడు అసలు అంటే ఈరోజు ఊరికి సంబంధించిన వాడు, వీడి గుణం మంచిది కాదు, నువ్వు వాడిని ముద్దిస్తావేటి, నువ్వు అలాగిచ్చేస్తావేటంటే బాబా అంటున్నారు, నువ్వు ఒక్క ఈ జన్మనే చూస్తావు, నేను గత జన్మలు భవిష్యత్తును సైతం చూడగలను అని అందరిలో ఉన్న యథార్థ అస్తిత్వం నేనే అనేటటువంటి ఎరుక అతంది. మందేంటి బాహ్యంగా మన కంటికి కనిపించినటువంటి దాంతో మన సంస్కారాలకు అనుగుణంగా మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ బాబా అంటున్నారు దైవాన్ని ప్రేమించండి, వ్యక్తిని కాదు దైవాన్ని ప్రేమించండి. ప్రేమ మాత్రమే ముఖ్యం. ఈ రకమైన ప్రేమ ఏది, దైవాన్ని ప్రేమించేటటువంటి ప్రేమ మాత్రమే ముఖ్యమైనది. దానికి బాబా చెప్తున్నది అత్యంత తెలివి తక్కువ వ్యక్తి నన్ను ప్రేమించాల్సిన విధంగా ప్రేమించగలిగితే, నన్ను ఎలా ప్రేమించాలో తెలియని అత్యంత తెలివైన వ్యక్తి కంటే అతను అనంతంగా ధన్యుడు అంటున్నారు. అంటే ఏది ముఖ్యం, ఏది విలువైన సంపద? మనం అనుకుంటాం భౌతికంగా ఉన్నటువంటి సంపదని, కానీ యథార్థమైనటువంటి సంపద ఏంటంటే భగవంతుణ్ణి ప్రేమించేటటువంటి గొప్ప సంపదే యథార్థమైన సంపద. దాంతో సమస్తము సమకూర్చబడతాయి. అవసరాలన్నీ ఏది బాబాయే చెప్పాడు కదా, నీ అవసరం నీ అవసరాన్ని నేను కాదనను, అంతటి హక్కు ధైర్యం నాకు లేదనేసాడు ఆయన. కోరికలు కోరొద్దు, అద్దము పైన పట్టినట్టి దుమ్మువోలే కోర్కెలుండిన నీదు మోము చూడగోరిన కాననగుణ వెర్రివాడ మానవుడా, మేరుని నిరతము మదిలోన తలవుమురా. మన చైతన్యం నిండా ఆ కోరిక, ఇది కావాలి అది కావాలి, లేకపోతే ఈ వ్యక్తులు నా వాళ్ళు ఆ వ్యక్తులు నా వాళ్ళు కారు, ఇలాంటితో మనం నింపుకొని ఉంటే యథార్థమైన స్థితి మనకు ఎలా దర్శనమిస్తుంది? అది కావాలి అంటే బాబా చెప్తున్నారు, మెహేరుని అవతారునిగా విశ్వసించిన ధన్యమే, మెహేరుని అవతారునిగా విశ్వసించిన ధన్యమే, ప్రేమతో ప్రియతముని చేరగా ప్రయత్నించిన మేలగుని మానవుడా, మేరుని నిరతము మదిలోన తలవుమురా. ఎంత గొప్పదైనటువంటి నామాన్ని ఇచ్చారు బాబా. మెహరు నామము తలచినంతని మాయ తెరలే తొలగిపోవగా, ఏ మాయతోనైతే కమ్మిపోయి మనం ఎక్కడుండి ఇది నేను, ఇది నాది, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నాకు పరాయి వాళ్ళు అనుకొని మనం భ్రమపడుతూ భ్రమను పోషించుకుంటూ భ్రమలోనే బ్రతుకుతున్నామో, అటువంటి భ్రమ మాయ పొర తొలగిపోవాలంటే మెహరు నామం ఒక్కటే మార్గం. ఎందుకు? యథార్థమైనటువంటి దైవాన్ని ప్రేమించేటటువంటి ఆ రూట్ మనకిచ్చాడు ఆయన, ప్రేమ మార్గం. మెహరు నామమే తలచినంతని మాయ తెరలే తొలగిపోవగా, మెహరు నామము తలచినంతని మాయ తెరలే తొలగిపోవగా, కోర్కెలేని కోరికొకటి కోరి నిన్ను చేరరాదా మానవుడా, మేరుని నిరతము మదిలోన కొలవుమురా. యథార్థమైనటువంటి నిన్ను నువ్వు చూసుకోవాలి, నిన్ను నువ్వు తెలుసుకోవాలి, నిన్ను నువ్వు అనుభూతి పొందాలి అంటే కోరిక లేని స్థితిని కోరుకో అని బాబా మనకు చెప్తున్నారు.
కానీ మనం ఎలా ఉంటాం? మనల్ని మనం చూసుకుంటే మనం ఎప్పుడూ కూడా ఎదుటి వ్యక్తులకి ఎలా విలువిస్తున్నాము, వేటిని చూసి మనం ప్రేమిస్తున్నాము, మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటే మన దగ్గర ఎన్ని బాబా అదే కదా చెప్తున్నారు, ఎదుటి వాళ్ళ లోపాలంచడం కాదు, నీ లోపాలను తెలుసుకో, నీ లోపాలను నువ్వు సరిదిద్దుకో. అండ్ ఒక్కసారి బాహ్యంగా చూసే ఆ కెమెరాని ఒక్కసారి మన వైపు తిప్పామనుకోండి, అసలు బాబా మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడు, అతను అనంతమైన ప్రేమ కాబట్టే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. అర్హత అసలు మనకుందా? మనం ప్రేమించడానికి ఇన్ని చూస్తున్నాం ప్రతి ఒక్కరిలో బాహ్యంగా, వాళ్ళు అర్హులు, వీళ్ళు అర్హులు కారు, వీళ్ళకి ఇది నా వాళ్ళు, వీళ్ళు పై వాళ్ళు అని ఇన్ని వేర్పాటు భావాలతో, ఇన్ని ద్వంద్వ భావాలతో ఇంత దినిగా ఉన్నాం. అసలు నేను ఏం చేశానని నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు, ఏం అర్హత ఉందని అంతటి శక్తివంతమైనటువంటి నామాన్ని అందించాడు, ఏం అర్హత ఉందన్నట్టు ఈ యుగ అవతార పురుషుడి యొక్క అవతార దివ్య స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆయన యొక్క అనంతమైన ఆ రూపాన్ని వరంగా ఇచ్చాడు. అన్య చింతన లేకన్నా ఆ రూపంతోనే ఆకర్షితులై అక్కడే ఉండగలిగినట్టు ఇంకొకటంటూ అవసరం లేదు. సమస్తము ఆ రూపంలోనే ఇమిడి ఉంది. రాముడు అందులో ఉన్నాడు, కృష్ణుడు అందులోనే ఉన్నాడు, జీసస్ అందులోనే ఉన్నాడు, బుద్ధుడు అందులోనే ఉన్నాడు. సమస్త సృష్టి సమస్తము ఆ సత్య స్వరూపుడి యొక్క స్వరూపమే అనేటటువంటి అవగాహన మనకు అందిస్తున్నాడు. ఏం అర్హత ఉంది మనకి? అతని నామమే ఆయుధమై అంతఃశత్రువులను కూల్చగా, అతని నామమే ఆయుధమై అంతఃశత్రువులను కూల్చగా, యుద్ధమునందు ఆరితేరిన వీరుడవు నువ్వు, ధీరుడవు అతి సూరుడవు కావలెరా. బాబా మనల్ని కోరుతున్నాడు, తండ్రి నా నామం తీసుకో, నువ్వు నా నామాన్ని స్మరించు, నీలో ఉన్నటువంటి శత్రువులు, ఏటా శత్రువులు ఏవైతే ఇవన్నీ నిండిపోయి ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. బాబాయే చెప్పారు కదా, నా ప్రేమ వలన నీలో ప్రేమ కొలను ఉంది, ప్రతిసారి అందులో మొలుగుతూ ఉండు. నువ్వు అనుకుంటావేమో ఈ చెత్తతో ఆ ప్రేమ కొలను మురికిగా మారిపోతుందని, ఎంత ములిగినా సరే అది అనంతమైనటువంటిది. ఆ మలినాలు అందులో కలిసిపోతాయి. ఇప్పుడు పెద్ద వర్షం వచ్చింది, వరదొచ్చింది, కాలువలో చిన్న కాలువలో ఉన్న మురికిని ఎలా కొట్టుకెళ్ళిపోతుంది? మనకు ఆటితో కాదు, బలహీనతల మీద దృష్టి పెట్టొద్దన్నారు బాబా. సమస్యల మీద దృష్టి పెట్టుకొని ఉంటాం మనం. సమస్యలో ఉంటే సమస్య ఆలోచిస్తాం, సమస్యనే ఇస్తుంది, పరిష్కారాన్ని ఇవ్వదు. కానీ ఎప్పుడు మనం బాబా ఇప్పుడు ఈ రుచి చెప్పారు కదా, మన హృదయ లోతుల్లో ఏది ఉంటుందో అది మనం పొందుతామంటే, మనం నిత్యము సమస్య మీద, చింత మీద, బాధ మీద, వీటి మీద దృష్టి ఉంటే మనకు రిజల్ట్ ఏది వస్తుంది? అదే వస్తుంది. యద్భావం తద్భవతి. ఏదైతే ఆలోచిస్తామని బాబా చెప్తున్నటువంటిది, నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు. జుంటె తేనెలో చిక్కినట్టి ఈగవోలే విలవిలలాడి, జుంటె తేనెలో చిక్కినట్టి ఈగవోలే విలవిలలాడి, పరమార్థము పొందవలెనని ప్రాకులాడుట వెర్రితనం. నాకు బాబా కావాలి, బాబా ప్రేమ కావాలి, ఇవన్నీ అడుగుతూ మళ్ళీ ఇందులన్నిట్లో చిక్కుపోయి ఎప్పుడు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఎలా పొందుతాము? బాబా చెప్తున్నారు, నన్ను గురించి ఆలోచిస్తూ ఉండు. తింటున్నా, తాగుతున్నా, పడుకున్నా, లేస్తున్నా, నిద్రపోయేటప్పుడు, నిద్రపోయేటప్పుడు బాబా నిద్రపోతున్నాడు అనుకోమన్నారు, మేల్కునేటప్పుడు బాబా మేల్కొంటున్నాడు అనుకోమన్నారు, తింటునేటప్పుడు బాబా తింటున్నాడు అనుకోమన్నారు, నీళ్లు తాగితే బాబా నీళ్ళు తాగుతున్నాడు, ఒక పని చేస్తే బాబా పని చేస్తున్నాడు, పని ముగిస్తే పని ముగిసిపోయిందని అనుకోమన్నాడు. అంటే నిరంతరం బాబా ఉన్నది బాబాయే, నడిపేది బాబాయే, నడుస్తున్నది బాబాయే, అనంత శక్తి జ్ఞానానందం ఆధారంగానే సమస్త సృష్టి వ్యక్త స్వరూపంగా ఉంది అనేటది ఎంతగా మనకి వీలైతంత బాబా 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 అనుకుంటూ నడమన్నారు. అప్పుడేమవుతుంది, ఆ బాబా ప్రేమ మన లక్ష్యం మీదే దృష్టి పెట్టేటట్టుగా మనకి సహాయం చేస్తుంది.
ఏంటి లక్ష్యం? భగవంతుణ్ణి ప్రేమించడం, జీవిత పరమార్థం ఏంటో తెలుసుకోవడం, గమ్యాన్ని చేరుకోవడం. ఒక మామూలుగా బయట బాబా సాహిత్యంలోంది కాకుండా విన్నటువంటి ఒక కథ చెప్తాను. ఒక జింక ఉందట, అది మనమే. అది దాహం వేసి దప్పికి తీర్చుకోవడానికి ఒక కొలం దగ్గరికి వెళ్ళింది, ఒక నది దగ్గరికి వెళ్ళింది, లేకపోతే ఒక వాగు. నీళ్ళు తాగుతామని ఇంకా రెడీ అవుతుంది. చిన్న శబ్దం వస్తే తలెత్తి చూసింది. అంత దూరంలో పెద్ద సింహం ఉంది. అమ్మ బాబోయ్, ఇది వచ్చేస్తుంది, ఇంకా నేను నీళ్ళు తాగి కూర్చుంటే అనుకుని పారిపోదామని పక్కకు తిరిగేటప్పటికి చాలా దూరంలో వేటగాడు వస్తున్నాడు. ఇక బాణం వేస్తాడు దీని మీద. ఇంకో పక్క పారిపోదాం అనేటప్పటికీ అగ్ని అంటుకొని ఉంది అడవికి. అదంతా కూడా అటుపక్క అగ్ని అంటుకొని వచ్చేస్తుంది. 3 దిక్కుల ప్రమాదమే ఉంది. ఏంటి ఆ ప్రమాదం? మరణ భయమే. ఇంకంతకన్నా ప్రమాదం ఏముంటుంది? కానీ అది ప్రశాంతంగా అనుకుందట, నేను దేనికోసం ఇక్కడికి వచ్చానో నా లక్ష్యం మీద నేను దృష్టి పెడతాను, వాటి గురించి నేను ఆలోచించను అని అనుకుంటూ తన లక్ష్యం ఏంటి? దప్పికి తీర్చుకోవడం. నోరు పెట్టి నీళ్లు తాగుతున్న ఆ క్షణంలోనే విపరీతమైన వర్షం పడిందట. అక్కడున్నటువంటి ఆ అగ్ని ఆరిపోయింది. అంత వర్షానికి వేటగాడు బాణం గురి తెప్పిపోయింది. ఆ బాణం వెళ్ళి సింహానికి తగులుకుంది. 3 ప్రమాదాలు కూడా తొలగిపోయి అన్ని వైపుల నుంచి అది సహకరించగలిగింది. ఏది? ప్రకృతి, విశ్వం. గుర్తుపెట్టుకోండి, మన లక్ష్యం ఎక్కడుంది? మన లక్ష్యం ఏంటి? బాబాని ప్రేమించడం. బాబాని ప్రేమించడం అంటే ఏంటి? బాబా మనకి చెప్పున్నారు, హౌ టు లవ్ గాడ్. సో అలాగ దాని మీద దృష్టి పెడుతూ జీవనం సాగిస్తునేటప్పుడు నేను, నాది, నా కోసం అనేటటువంటి తాపత్రయాల్లో మనం ఉండిపోకన్నా అక్కడే లక్ష్యం పెట్టినప్పుడు యావత్ విశ్వము, ప్రకృతి సమస్తము సహకరిస్తుంది. బాబాయే చెప్పారు, దేవి దేవత బాబా దగ్గర ఏంజల్స్ ఆర్కెన్ చేతులు కొట్టుకొని ఉంటారట ప్రేమికులను రక్షించడానికి. నా ప్రేమ మిమ్మల్ని రక్షిస్తుంది, నేనే మహిమలు చేయనన్నారు ఆయన. నాపై నీకు గల ప్రేమ వలన జరిగిందంటారు. మనం ఒకే పాయింట్ నుంచి వచ్చాం, ఓం పాయింట్ నుంచి. సమస్త విశ్వము అంతా కూడా ఒక్క దగ్గర నుంచే వచ్చింది, ఒక లక్ష్యం మీదే వచ్చింది. యావత్ సృష్టి కూడా ఒక గమ్యం వైపే నడుస్తోంది. సో ఎప్పుడైతే దాని మీద దృష్టి పెడతామో, బాబా మనకంతటి భాగ్యం ఇచ్చాడో, ఇవ్వాలనే కోరుకుందాం. మనకు ఉండాల్సిన కోరిక అదొక్కటే, బాబా నీ ప్రేమ భిక్ష ప్రసాదించు అనేటప్పుడు అందరం కూడా ఆ ప్రేమలో రక్షింపబడతాము. బాబాయే చెప్పారు, నిరంతరం నా నామాన్ని స్మరిస్తూ ఉండు. ఎట్టి ప్రమాదం నుంచి అయినా, అది ఎలాగా? ఒక లివింగ్ థింగ్ ఏదైనా, ఒక ప్రమాదకరమైనటువంటి జంతువు కానీ ఇంకేదైనా, దానివల్ల ప్రమాదం వస్తోంది అని బాబా నామం అది వినబడేటట్టుగా, అవతల జంతువుకు వినబడేటట్టుగా స్మరించమన్నారు. లేదు, ఒక వెహికల్ అనుకోండి, లేకపోతే ఇంకేదో మనం జీవం లేనిది అనుకుంటాం కదా, అలాంటి దాని నుంచి ప్రమాదం వస్తుందంటే నీ హృదయ లోతుల్లో ఉన్న నాకు వినబడేటట్టుగా నామాన్ని స్మరించన్నారు. నువ్వు రక్షింపబడతావు. ఇన్ కేసు నువ్వు మరణించినా సరే రక్షింపబడతావు అన్నారు. మరణిస్తే రక్షింపబడ్డవేటని మనం అనుకుంటాం, కానీ ఆ పరంధాం అంతిమ గమ్యం ఏదైతే ఉందో, అంతిమ గమ్యాన్నే చేర్చేటటువంటి దివ్య నామం అది. బాబా మనకి చెప్తున్నది, నిండు హృదయంతో నీ హృదయ లోతుల్లోంచి నన్ను స్మరించి తరించు, నన్ను ప్రేమించు, నన్ను గురించి ఆలోచించు. బాబా మనకి చెప్తున్న విషయాలు ఇవి. ఆ దివ్య ప్రీతముడు మనందరికీ ఆ ప్రీతము ప్రభు ఆ ప్రేమను భిక్షగా ప్రసాదించి దాని అనుభూతిని, రుచిని మనం చూడాలని ఆ తండ్రి ఆశీర్వదించాలని వేడుకుంటూ, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా సార్. జై బాబా అండి ఉదయ్ కుమార్ గారు. మార్వలస్ స్పీచ్ అంటారు దీన్ని మర్చిపోలేనటువంటి ప్రసంగం అనమాట. చాలా చక్కగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంత బాగా చెప్పారు మీరు. అది మీకు ధన్యవాదాలు. చక్కటి ప్రవచనం ఇచ్చారు.
ఇప్పుడు సంకీర్తనలో సిద్ధలక్ష్మి గారు ఒక సంకీర్తన, అరుణా రవీంద్ర గారు ఒక సంకీర్తన చేయాలండి. జై బాబా సిద్ధలక్ష్మి. సిద్ధలక్ష్మి గారు. నా జై బాబా, సంకీర్తన జై నా బాబా అండి. సంకీర్తన ఉదయకే ఇవ్వండి. అమ్మ టైము చూసుకుంటున్నా. ఆహా, సిద్ధలక్ష్మి గారు నా సంకీర్తన ఉదయకి ఇవ్వంటున్నా. ఉదయం అంటే ఇప్పుడు స్పీచ్ ఇచ్చినామేనా? ఆ, ఉదయ్ ఆ, కుమార్. ఆ, అవును. ఓకే 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 అమ్మా, ఓకే అమ్మా. జై బాబా. జై బాబా సిద్ధలక్ష్మి అప్పన్న గారు, జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. కనరా మెహర్ బాబా దేవునిలలో, మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. సర్వలోకాల నేలే బాధ్యత, పాప భారాలు మోసే